తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ సమయంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజనులు రవికుమార్ గారికి, ఆశ్రమ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ బిడ్డలందరికీ, మరి పెద్దలకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతటి చక్కటి అవకాశం, మరి రవి గారు అంటే మరి పాస్టమ్ గారు, రవి గారు మాకు చాలా కాలం నుంచి పరిచయం. దైవజనులు చాలా ప్రేమిస్తారు మమ్మల్ని. అలాగే మా సంఘాన్ని కూడా చాలాసార్లు మరి బట్లముటూరు జీవముగల దేవుని ప్రార్థనా మందిరానికి వచ్చి మరి సంఘాన్ని అనేక సార్లు మరి వారు బలపరిచారు, చాలా ప్రేమిస్తారు. మరి చక్కటి దైవజనులను మరి దేవుడు మీకు అనుగ్రహించిన రీతిని బట్టి నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి దైవజనులు చాలా చక్కగా చెప్తారు వాక్యం. దైవజనుల వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. మా సంఘస్థులు కూడా చాలా మరి ఇష్టపడతారు, ఎందుకంటే చక్కగా మరి ఆత్మతోటి నడిపించబడి చక్కటి విషయాలు మరి దైవజనులు సంఘంలో చాలాసార్లు మాకు బోధించారు, మరి సంఘాన్ని ఉజ్జీవింపచేశారు. అందును బట్టి దేవుని మహింపరుస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 6వ అధ్యాయము 19-20 వచనాలు. క్షమించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అందరూ కూడా నాతో పాటు ఈ మాటలు చదవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దైవజనులు చదువుతుండగా మీరు వెనక ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చదవండి సార్. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సుత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడానికి వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. ఈ యొక్క మంచి సమయాన్ని మా అందరికీ మీరు ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇదిగో దేవా, మమ్మల్ని ప్రేమించి సంఘముగా సమాజంగా సమకూర్చి మీరు మాతో మాట్లాడనయ్యున్న ఉద్దేశాన్ని బట్టి నేను మహింపరుస్తున్నామయ్యా. నిశ్చయముగా నీ సన్నిధి మాకు తోడుంచండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దర్శించండి. నీ దైవజనులు ఎంతో భారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కూడికలను మరి సంఘానికి ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా మీరు జరిగిస్తున్న రీతిని బట్టి నేను స్తుతిస్తున్నాను. నిశ్చయముగా నీ యొక్క ఆత్మ కార్యము, పరిశుద్ధ కార్యము మా యొక్క జీవితంలో మీరే జరిగించి మీరే మహిమ పొందుకోమని, అల్పుడను అయోగ్యుడనైనా నన్ను బలపరిచి నీ బిడ్డలతో సూటిగా మాట్లాడి మహిమ పొందుకోమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూసినప్పుడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని దైవజనుల ద్వారా మీరు చాలాసార్లు మీరు సేవకుల ద్వారా మీరు వినుండవచ్చు. కానీ మరి కొద్ది మాటలు ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం ధ్యానించుకుందాం. ఈ దేహము ఎవరి వలన మనకు అనుగ్రహించబడిందంట? దేవుని వలన మనకు అనుగ్రహించబడి మరి పరిశుద్ధాత్మకు ఎలా ఉందని చెప్పబడుతుందంటే ఆలయమై ఉన్నది. హల్లెలూయా. దేహం అనగా మన యొక్క ఇల్లు,
అనగా ఈ యొక్క దేహము ఎవరి ఇల్లుగా ఉందంటే దేవుని యొక్క ఇల్లుగా ఉంది. హల్లెలూయా. మరి మనమే దేవునికి ఒక ఇల్లు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి ఇల్లుగా ఉండాలి. గమనించండి, చక్కగా మన గృహాలు నిర్మించుకున్నటువంటి సమయాల్లో మనకి ఎలా అయితే అనుకూలంగా ఉంటాయో, మనకు ఒక తలంపుతో ఒక ఉద్దేశంతో చక్కగా గృహాలు నిర్మించుకుంటాం. ఎందుచేతనంటే మనము నివసించడానికి లేకుంటే ఉండడానికి ఉన్నటువంటి యొక్క గృహాలు అది యోగ్యమైనగా మనకి ఎలా అయితే అనుకూలంగా ఉంటుంది, మన బిడ్డలకు ఎలా అనుకూలంగా ఉంటాయి, మరి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మరి ఆ ఇల్లు మనము మెచ్చే విధంగా ఉంటుందని ప్లాన్ చేసుకుని చక్కగా గృహాలు మనము నిర్మించుకుంటూ ఉంటాం. గమనించండి, మనము దేవుని ఇల్లుగా ఉంటున్నామనేది మనం గ్రహించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మకు నిలయముగా మన యొక్క గృహాలు ఉండాలి. అంటే ఈ యొక్క దేహము దేవుని ఆలయముగా చెప్పబడుతుంది, మనమే దేవునికి ఇల్లుగా మరి చెప్పబడుతుంది. కాబట్టి దేవుని ఇల్లుగా ఉన్నటువంటి ఈ యొక్క గృహాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కొన్ని వాక్య భాగాల ద్వారా మనం ధ్యానించుకుందాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క గృహాలు అంటే దేవునికి ఇల్లుగా ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి, నీ గృహం ఎలా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో వాక్య భాగం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు. చదవండి. అందుకు యేసు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. గమనించండి, మొదటిగా మనం చూసినట్లయితే మన యొక్క గృహాలు ఎలా ఉండాలి అంటే రక్షణ పొందినటువంటి గృహంగా మన యొక్క ఇల్లు ఉండాలి. హల్లెలూయా. గమనించండి, మన యొక్క జీవితంలో దేవుడు మన నుంచి కోరుకునేది, మన కుటుంబ జీవితం నుంచి కోరుకునేది ఏంటంటే మన యొక్క గృహాలు ఇప్పుడు ఎలా ఉండాలంట? రక్షణ పొందినటువంటి గృహాలుగా ఉండాలంట. చాలాసార్లు మనం చేసేటువంటి భక్తి విషయంలో ఎలా ఉంటుందంటే, నేను భక్తి చేస్తున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను రక్షించబడ్డాను కదా, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నాతో భక్తి నేను బాగానే, నా వరకు నేను భక్తి బాగానే చేస్తున్నాను అనుకుని మనం చాలాసార్లు మన వరకు మనం చేస్తున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే సంతృప్తి పొందుతూ ఉంటాం. ఈ సంఘం మనం గమనించాలి, రక్షణ గృహముగా నీ గృహము ఉండాలి అంటే నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మరి రక్షించబడినటువంటి అనుభవంలోనికి మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది గృహాల్లో ఈరోజు కుటుంబం అంతా కూడా రక్షించబడినటువంటి అనుభవం కలిగినటువంటి కుటుంబాలు ఎంతమంది ఉంటున్నారు ఈరోజు? మనం గ్రహించుకుందాం ఒకసారి. మన గృహంలో ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, నీ బిడ్డల పరిస్థితి. ఒక భర్తగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, మంచిదే, నీ భార్య పరిస్థితి. లేకుంటే భార్యాభర్తలుగా భక్తి చేస్తున్నారు, బిడ్డల పరిస్థితి. మనం ఆలోచన కలిగి ఉండాలి. మన యొక్క గృహాన్ని దేవుడు ఎలా కోరుకుంటున్నాడు అంటే రక్షణ పొందినటువంటి గృహముగా మన యొక్క గృహాలు మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కోరుకుంటున్నారు ఈ రాత్రికాల సమయంలో, నా కుటుంబం అంతటితో మా కుటుంబం అంతా రక్షించబడిందండి, ఈరోజు మేము మందిరానికి వచ్చి కుటుంబంగా వచ్చి దేవుణ్ణి సేవిస్తున్నాం, దేవుణ్ణి గణపరుస్తున్నాం, దేవుని ఆరాధించగలుగుతున్నాం, దేవుని మహిమపరచగలుగుతున్నాం, దేవుని యొక్క మాటలు వినగలుగుతున్నాం అనేటువంటి పరిస్థితి ఎన్ని కుటుంబాల్లో ఈరోజు మనం కలిగి ఉంటున్నాం. గమనించండి, ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి గురించి చెప్పబడింది. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే జక్కయ్య. హల్లెలూయా. గమనించండి, ఈ జక్కయ్య కొరకు ఈ యొక్క 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, కొంచెం పై వచనాల నుంచి మనం చదివితే ఒక విషయం కనబడుతుంది. 9వ వచనం కంటే కూడా మరి పై వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. జక్కయ్య నిలవబడి, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేనెవనొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని
ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇంతవరకు బానుంది. జక్కయ్య గురించి మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. జక్కయ్య కొరకు మనం చాలాసార్లు వాక్యాన్ని విన్నాం. మంచిదే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మరి యెరికో పట్టణానికి చెందినటువంటి ఈ యొక్క జక్కయ్య మరి యేసు ఆ మార్గాన్ని వస్తున్నారని చూసి మరి ఆయన పొట్టివాడైనందున మరి ఆ యొక్క మేడు చెట్టు ఎక్కి మరి యేసును చూస్తున్నటువంటి సమయంలో యేసయ్య చెప్పారు, నేను నీ ఇంటి దగ్గర బస చేయాలి అని. మరి ఎప్పుడైతే ఆయన మాట చెప్పారో ఆ పిలుపును అందుకున్నటువంటి జక్కయ్య యేసయ్యను తన యొక్క గృహంలోనికి ఆహ్వానించినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి కార్యాలని మనం గమనించాలి. చాలామంది జీవితంలో మరి వారి యొక్క రక్షణ పొందినటువంటి అనుభవంలో నుంచి చాలాసార్లు సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఇక్కడ జక్కయ్య ఇంటికి యేసు వచ్చినప్పుడు ఆ గృహంలో జరిగినటువంటి మార్పును మనం గమనించినట్లయితే 2 విషయాలు మనకి అక్కడ అర్థమవుతుంది. జక్కయ్య యొక్క జీవితంలో 2 విషయాలు అక్కడ మనకి అర్థమవుతుంది. అక్కడ మరి జక్కయ్య గృహానికి వెళ్ళినప్పుడు జక్కయ్య యొక్క జీవితంలో ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. హల్లెలూయా. రెండవది, జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు రెండవ మార్పు ఏంటయ్యా అంటే జక్కయ్య యొక్క జీవితంలో పశ్చాత్తాపం కలిగింది. హల్లెలూయా. మరి రక్షించబడినానని మనం చెప్పుకుంటున్నాం సాక్ష్యం, నేను రక్షించబడ్డాను మరి అని చెప్తున్నాం. అంటే మన గృహము రక్షణ పొందినటువంటి గృహముగా లేకుంటే రక్షణ పొందినటువంటి ఇల్లుగా మన గృహము ఉంది అంటే యేసయ్య మన యొక్క జీవితంలోనికి వచ్చినప్పుడు పరిపూర్ణమైనటువంటి మార్పు మన యొక్క జీవితాల్లో కలగాలి. హల్లెలూయా. దేవుని నమ్మకం ముందు ఒకలాగే ఉండి దేవుణ్ణి యేసయ్యను మన యొక్క గృహాల్లోకి చేర్చుకున్నప్పుడు ఒకలాగే ఉంటే దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. అంటే దేవుడు మన యొక్క జీవితంలోనికి వచ్చినప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి మార్పు నా జీవితాల్లో ఖచ్చితంగా కలగాలి. హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి మరి తెలియక పూర్వము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఇతరులు నిన్ను చూస్తున్నప్పుడు, దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు మార్పు లేకపోతే నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించడు. అవునా కదండి? ఎప్పుడైతే దేవుడు మన యొక్క జీవితంలోకి వచ్చాడో మనలో పరిపూర్ణమైనటువంటి మార్పును మనం చూడగలగాలి. హల్లెలూయా. ఇతరులు చూడగలగాలి, నీ కుటుంబ సభ్యులు చూడగలగాలి, నీ ఇరుగు పొరుగు వారు చూడగలగాలి. ఇక్కడ కూడా జక్కయ్య యొక్క జీవితంలో జరిగినటువంటి మార్పు అదే కనబడుతుంది. ఎప్పుడైతే యేసయ్య తన యొక్క గృహానికి వచ్చి ఉన్నాడో తన యొక్క జీవితంలో కలిగినటువంటి గొప్ప మార్పు ఏంటంటే ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదిగో ప్రభువా, అక్కడ జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకిచ్చుచున్నాను. హల్లెలూయా. మొదటికి చెప్తున్నాడు, నా ఆస్తిలో సగభాగం నేను బీదలకు ఇస్తున్నాను. రెండవది, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నానో దానికి ఎన్నింతలు చెల్లిస్తున్నాడంట? 4 అంతలు చెల్లిస్తున్నాను అంటున్నాడు. అక్కడ ఒక విషయాన్ని గమనించండి. యేసయ్య మన యొక్క జీవితంలోనికి ఒక రక్షణ పొందినటువంటి ఇల్లుగా, ఒక రక్షణ పొందినటువంటి గృహముగా నీ గృహము ఉండాలి అంటే యేసయ్య నీ జీవితంలోకి వచ్చినప్పుడు పరిపూర్ణమైనటువంటి మార్పు ఖచ్చితంగా జరగాలి. హల్లెలూయా. జరుగుతుందా మన జీవితంలో? దేవుడు మన గృహాల్లోనికి వచ్చినప్పుడు, మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఒక మార్పు జరుగుతుందా? గమనించండి. చాలాసార్లు మరి మనం దేవుని తెలియక ముందు చేసినటువంటి కార్యాలే దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా పాత రోత జీవితం అనేది మనలో ఉండకూడదు. చాలామంది జీవితంలో ఇంకా పరిపూర్ణతలోనికి రాకపోవడానికి, దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించలేకపోవడానికి, అలాగే దేవుని మహిమపరచలేకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే పరిపూర్ణత లేకపోవడం. గమనించండి. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చాడంటే ఆ వ్యక్తి జీవితం నుంచి మనం ఏం చూడగలగాలంటే ఫలాలు చూడగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క జక్కయ్య ఇంటికి యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో ఆయన చెప్తున్నాడు, నా ఆస్తిలో సగభాగము ఎవరికి ఇచ్చేస్తున్నాను? బీదలకు ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. ఈరోజు యేసయ్య నీ జీవితంలోకి వచ్చాడు. మరి నీ మాటలు ఎలా ఉంటున్నాయి ఈరోజు? నీ నడవడిక ఎలా ఉంటుంది ఈరోజు? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది ఈరోజు?
పాత జీవితంలోనే ఉంటున్నావా? నూతన పరచబడ్డావా? మార్పు చెందావా? ఇంకా మార్పు లేకుండా ఉన్నావా? జక్కయ్య జీవితంలోనికి, గృహంలోనికి యేసయ్య వచ్చినప్పుడు ఆయనలో పరిపూర్ణమైనటువంటి మార్పు జరిగింది. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంటుంది, అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే తన యొక్క జీవితంలోనికి యేసయ్య గృహంలోనికి వచ్చి ఉన్నారో తన యొక్క జీవితంలో మార్పును మరి జక్కయ్య పొందుకున్నారు. ఒక్కొక్కటి సరి చేసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడ జక్కయ్య యొక్క జీవితంలో మనం గమనిస్తున్నట్లయితే తను దేవునికి ఆయాసకరంగా ఏదైతే జీవిస్తున్నాడో, దేవునికి దుఃఖకరంగా ఏదైతే జీవిస్తున్నాడో ఆ పాత రోత జీవితం ఇక్కడ మార్చబడుతుంది. మరి ఈరోజు మనం మార్చుకుంటున్నామా? దేవుని నమ్మక ముందు ఉన్నటువంటి జీవితానికి, దేవుని నమ్మిన తర్వాత ఉన్న జీవితానికి వ్యత్యాసం మనం చూడగలుగుతున్నామా? ఇంకా దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా సినిమాలు, దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా టీవీ సీరియల్స్, ఇంకా దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా మాటల్లో ఇంకా తేడా, అంటే మరి ఇతరుల మీద చాడీలు చెప్పడం, లేని మాట పుట్టించడం, మరి ఇంకా అక్రమంగా అన్యాయంగా నడుచుకోవడం మరి చేస్తున్నాము అంటే మనం మార్పు పొందినట్ట, మార్పు పొందనట్ట? జక్కయ్య యొక్క జీవితంలోనికి యేసయ్య వచ్చినప్పుడు అక్కడ ఆయనలో మార్పు చూసాం. రెండవది ఏం చేస్తున్నాడంటే తను ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడో దానికి 4 గంటలు చెల్లిస్తున్నాడంట. ఈరోజు యేసయ్య మనతోటి స్పష్టంగా మాట్లాడుతున్నారు. యేసయ్య మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనందరి జీవితాలు పరిపూర్ణంగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుచేతనంటే అక్కడ జక్కయ్య ఏదైతే చేస్తున్నాడో అక్కడ ఎవరు చూస్తున్నారు? అదంతా కూడా యేసయ్య చూస్తున్నాడు. చెప్తున్నాడు వెంటనే ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే, అయ్యా ఇదిగో నా ఆస్తిలో సగభాగం నేను ఏదైతే అన్యాయంగా సంపాదించానో, ఈ ట్యాక్స్ కలెక్టర్గా ఉండి ఏదైతే నేను సంపాదించానో దాంట్లో సగభాగం నేను బేదలకు ఇస్తున్నాను. అలాగే నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో దాన్ని 4 గంటలు చెల్లిస్తున్నాను అంటున్నాడు. అంటే యేసయ్య మన జీవితంలోకి వచ్చిన తర్వాత అంతవరకు అక్రమంగా, అన్యాయంగా, లోకానుసారంగా మరి లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి నీ యొక్క జీవితము ఏమవ్వాలి అంటే పరిపూర్ణంగా మార్పు చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజుకి మరి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఇంకా లోకం మన మీద ఏలుబడి చేస్తుందా? ఎంతమంది ఇంకా ఓట్లకు డబ్బులు తీసుకుంటున్నారు? ఓట్లకి ఎంతమంది డబ్బులు తీసుకుంటున్నారు? అమ్మా తీసుకోవచ్చా? మనది కాంది ఏదైనా ఉంది అంటే అది పాపం. అవునా కదండి? అవును కదండి? వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఓటు హక్కు మనకి గవర్నమెంట్ కల్పించింది దేనికి అంటే ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి. గమనించండి, మీరు ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఒక 2-3 పార్టీలు ఉన్నాయనుకుందాం. 3 పార్టీల దగ్గర మీరు డబ్బులు తీసుకుంటారు. ఓటు ఎంతమందికి వేస్తారు? ఎంతమందికి అండి? ఒకరికే కదా. అంటే ఇద్దరికి మనం ఏం చేస్తున్నాం? అన్యాయం చేస్తున్నాం. అవునా కదండి? అటువంటి మన జీవితంలో ఉంటే దేవుడు హర్షిస్తాడా? చెప్పండి, హర్షిస్తాడా అటువంటి జీవితాన్ని? చూడండి, జక్కయ్య తన యొక్క జీవితంలో ఎక్కడైతే అన్యాయంగా అక్రమంగా నేను తీసుకున్నానో దానికి 4 గంటలు నేను చెల్లిస్తున్నాను అంటున్నాడు. అంటే యేసయ్య మన జీవితంలోనికి వచ్చినప్పుడు దేవుడు మన యొక్క పాపాలు, అవిధేయతలు మనకి తెలియజేస్తున్నప్పుడు, ఆత్మ ప్రేరేపిస్తున్నప్పుడు నిశ్చయముగా నీ జీవితంలో ఏది సరి చేసుకోవాలని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా మనం స్పష్టంగా సరి చేసుకోగలగాలి. హల్లెలూయా. మరి ఎంతమంది ఈరోజు సరి చేసుకోగలుగుతున్నారు? ఇలాంటివి చాలామంది, కొంతమంది లంచాలు తీసుకోవడం, లేకుంటే అక్రమంగా తీసుకోవడం, లేకుంటే ఏదో వడ్డీలకి డబ్బులు ఇవ్వడం, నీ ద్రవ్యాన్ని మరి వడ్డీకి ఇవ్వకూడదని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది అక్రమంగా సంపాదించేవారు ఉన్నారు చూడండి. తను అంతవరకు మరి జక్కయ్య యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు అంతవరకు ఉన్నటువంటి
ఆ యొక్క జీవితం అంటే లోకము కొరకు జీవించినటువంటి జీవితము ఇప్పుడు ఏమైందంటే ఒక పరిపూర్ణతలోనికి, ఒక మార్పులోనికి, పశ్చాత్తాప జీవితంలోనికి జక్కయ్య యొక్క జీవితము మార్చబడింది. హల్లెలూయా. లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది ఆఫీసుల్లో ఉంటారు, బయట కానీ లంచాలు, ప్రతి దానికి ఎంతో కొంత ఇతరుల నుంచి ఆశించడం. లంచగొండల యొక్క గుడారాన్ని దేవుడు ఏం చేస్తాడంట? అగ్నితో కాల్చివేస్తాడు. గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మన యొక్క జీవితం నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే పరిపూర్ణత, సంపూర్ణత. ఇప్పుడు ఇక్కడ దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం లేకుంటే లోక సంబంధమైనటువంటి జీవితం, ఇక్కడ దేవుడు మరి ఆ యొక్క జక్కయ్య యొక్క గృహంలోనికి వచ్చినప్పుడు ఏదైతే ఒక వ్యక్తి జీవితంలో సరిచేయబడాలో అవన్నీ కూడా, అంటే జక్కయ్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటుపాట్లన్నీ కూడా ఇక్కడ జక్కయ్య పరిపూర్ణంగా సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసి అన్నీ కూడా సరి చేసుకోగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ కింద మాటలో మనం చూసినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ యొక్క జీవితంలో జక్కయ్య కొరకు యేసయ్య ఎటువంటి సాక్ష్యాన్ని చెప్పారో, మరి రక్షించబడిన నీ కొరకు, నా కొరకు కూడా యేసయ్య ఇటువంటి సాక్ష్యాన్ని చెప్పగలగాలి. అవునా కదండి? జక్కయ్య గురించి చెప్పిన దేవుడు మన గురించి కూడా చెప్పాలి కదా. అవును కదా? అంటే మన యొక్క జీవితంలో ఎంతగా పరిపూర్ణంగా మన యొక్క జీవితాలు మలుచుకోవాలో ఒక్కసారి మనం ఆలోచన కలిగిందాం. రెండవదిగా చూసినట్లయితే, మొదటిది మన ఇల్లు ఎలా ఉండాలంటే రక్షణ పొందినటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. రెండవదిగా మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి, చదవమ్మా, మీరు ఎవరిని సేవించెదరో నేడు మీరు కోరుకునుడి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమనెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా. చూడండి, మొదట దేవుని ఆలయం ఉన్నటువంటి, ఆలయంగా ఉన్నటువంటి మన ఈ యొక్క దేహం అనేటువంటి ఇల్లు ఎలా ఉండాలంటే రక్షణ పొందినటువంటి గృహంగా ఉండాలి. ఈ ఒక గృహంలో నీవు మాత్రమే రక్షణ పొందడం కాదు, కానీ నీ కుటుంబం అంతా కూడా వారిని రక్షణలోనికి నడిపించవలసినటువంటి బాధ్యత కలిగి, మరి వారందరినీ కూడా దేవునిలోనికి నడిపించేటువంటి అనుభవంలోనికి నీ ఇల్లు మార్చబడాలి. రెండవదిగా నీ యొక్క గృహం ఎలా ఉండాలంటే, ఇక్కడ యెహోషువ చెప్తున్నటువంటి రీతిని బట్టి నీ ఇల్లు ఎలా ఉండాలంటే తీర్మానము చేసుకున్నటువంటి ఇల్లుగా మార్చబడాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? తీర్మానము చేసుకున్నటువంటి గృహంగా నీ గృహం ఉండాలంట. ఈరోజు దేవుని కొరకు నీ యొక్క తీర్మానం ఏంటి? దేవుని కొరకు మన యొక్క తీర్మానం ఏంటి? చాలాసార్లు మనం ఎక్కువగా తీర్మానాలు తీసుకునేది ఎప్పుడు తీసుకుంటాం చెప్పండి? జనవరి 1 ప్రభువా ఈ సంవత్సరం అంతా నేను మందిరం మానకూడదు, ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబ ఆరాధన నేను చేసుకోవాలి, ఈ సంవత్సరం అంతా కూడా నా సేవకులకి నేను సహకారంగా నేను ఉండాలి, ఈ సంవత్సరం అంతా కూడా నేను కుటుంబం అంతటితో కూడా మందిరానికి రావాలి. అంటే చాలా చాలా తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. కానీ మనం తీసుకున్నటువంటి తీర్మానాలు, ఆ యొక్క జనవరి 1 తీసుకున్నటువంటి తీర్మానాలు, మరి ఈ సంవత్సర నెలక ఆ యొక్క సంవత్సరాంతానికి వచ్చేసరికి మరి ఆ యొక్క తీర్మానాలను మనం ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం? గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతోటి యెహోషువ పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎవరిని సేవిస్తారో అది మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారు ఏం చేస్తామంటున్నాడు?
యెహోవాను సేవించదము. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి ఎంత చక్కటి తీర్మానము. అంటే మన యొక్క జీవితంలో రెండవదిగా మన యొక్క దేహం అనేటువంటి ఇల్లు, ఈ యొక్క దేహం అనేటువంటి ఇల్లు ఎలా ఉండాలంటే తీర్మానము తీసుకున్నటువంటి ఇల్లుగా ఉండాలి. ఈరోజు దేవుడు మన జీవితం నుంచి ఆశించేది ఏంటంటే తీర్మానము తీసుకున్నటువంటి గృహాలుగా మనం ఉంటున్నామా? గమనించండి, బూతులు మాట్లాడకూడదు. చాలాసార్లు అనుకుంటాం బూతులు మాట్లాడకూడదని, కానీ ఆ తీసుకున్నటువంటి తీర్మానానికి ఎంతమంది మనం కట్టుబడి ఉంటున్నాం? అలాగే చాలాసార్లు టీవీ చూడకూడదని ఒక తీర్మానం తీసుకుంటాం, కానీ టీవీ చూడకుండా ఉండడానికి మనం తీసుకున్నటువంటి తీర్మానానికి ఎంతమంది మనం కట్టుబడగలుగుతున్నాం? మూడవదిగా మనం చూసినట్లయితే చాలాసార్లు దేవుని కొరకు నేను ప్రత్యేకంగా జీవించాలి, నా నడవడిక మారాలి, నా మాట మారాలి, నా పద్ధతులు మారాలి, వాక్యానుసారమైనటువంటి జీవితము నేను కలిగి ఉండాలని అనేక సార్లు మనం తీర్మానం తీసుకుంటూ ఉంటాం. అయితే ఆ యొక్క తీర్మానము తీసుకుంటున్నా మంచిదే, కానీ ఆ తీర్మానానికి ఎంతమంది ఈరోజు కట్టుబడి జీవిస్తున్నారు? గమనించండి, యెహోషువ తన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే తన యొక్క జీవితము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఆయన దేవుని ప్రేమిస్తున్నటువంటి రీతి. హల్లెలూయా! మరి ఈరోజు నిజంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి జీవితం నీకుంటే, దేవుని మహిమపరిచేటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే, దేవుని ఘనపరిచేటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే, దేవుని దుఃఖపరచకూడదు అనేటువంటి తీర్మానం కలిగినటువంటి జీవితం నీకుంటే యెహోషువలాగా ఒక మంచి తీర్మానం తీసుకుంటావు. ఈరోజు గమనించండి, మన యొక్క జీవితంలో తీర్మానము మనం తీసుకోలేకపోతే చాలా నష్టాలు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో నష్టాలు మనం ఎదుర్కొంటాం. గమనించండి, యెహోషువ తీసుకున్నటువంటి తీర్మానాన్ని మనము గమనించినట్లయితే అక్కడ ఆయన తీసుకున్నటువంటి తీర్మానము ఏం చేస్తుందంటే, మరి చూడండి, అక్కడ నిజదేవుణ్ణి కొరకు ఒక తీసుకున్నటువంటి తీర్మానంగా అది కనబడుతుంది. నిజదేవుణ్ణి సేవించడానికి తీసుకున్నటువంటి తీర్మానంగా కనబడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే అది యెహోషువ తీసుకున్నటువంటి తీర్మానం మరి ఇతరులను ప్రోత్సాహపరచడానికి, లేకుంటే ఇతరులను కూడా బలపరచడానికి తీసుకున్నటువంటి తీర్మానంగా కనబడుతుంది. గమనించండి, మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన తన కుటుంబాన్ని కూడా దేవుని సేవించడానికి, మరి దేవునిలో నడిపించడానికి తీసుకున్నటువంటి తీర్మానంగా కనబడుతుంది. హల్లెలూయా! గమనించండి, చాలాసార్లు ఇందాక చెప్పాము మీకు, మనం చేస్తున్నాం భక్తి సరిపోతుంది అనుకుంటాం. ఇక్కడ చూడండి, యెహోషువ జీవితంలో తీసుకున్నటువంటి తీర్మానంలో ఏముందంటే తను నిజ దేవుణ్ణి నమ్మి, ఇదిగో వారందరి ఎదుట మరి చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే నేను నిజ దేవుణ్ణి సేవించగలుగుతున్నాను అని ఒక చక్కటి సాక్ష్యాన్ని వారి ఎదుట పంచుకుంటూ, వారిని కూడా ప్రోత్సాహపరుస్తూ, వారిని కూడా ప్రేరేపిస్తూ, తన మాత్రమే కాదు తనతో పాటు తన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవిస్తామని చెప్పగలుగుతుంది. ఈరోజు చెప్పగలుగుతున్నామా మనము? అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా నేను నా భార్య బిడ్డలతో, నా కుటుంబంతో మందిరానికి వెళ్తున్నానయ్యా, ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా నేను మానలేదు అని చెప్పేటువంటి అనుభవం ఎంతమందికి ఉంది ఈరోజు? గమనించండి, మనం తీసుకునేటువంటి తీర్మానాన్ని బట్టి మన యొక్క ఆత్మీయ స్థాయి ఏంటో మనం గమనించగలం. హల్లెలూయా! కాబట్టి మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనం తీసుకున్నటువంటి తీర్మానాలు మరి దేవుని మహిమపరిచేవిగా ఉండాలి. గమనించినట్లయితే ఇక్కడ రెండవది ఏంటంటే మన ఇల్లు తీర్మానము తీసుకున్నటువంటి గృహముగా మార్చబడాలి. నీ గృహంలో ఇంకా నీ బిడ్డలు మారు మనసు పొందలేదా? నీ భర్త మారు మనసు పొందలేదా? ఇంకా నీ కుటుంబం రక్షణ అనుభవంలోనికి రాలేదా? నువ్వు వారందరి కొరకు నువ్వేం చేయాలి? బాధ్యత కలిగి మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నా భర్తను మార్చండి, నా బిడ్డలను మార్చండి, నా భార్యను మార్చండి, నా కుటుంబం అంతా నిన్ను సేవించాలయ్యా. యెహోషువ ఏ విధంగా అయితే మీరు ఏం చేస్తారో నాకు అనవసరం, నేను నా ఇంటి వారు మాత్రం నేను దేవుని సేవిస్తామని చెప్పగలిగాడు. మనము కూడా అటువంటి అనుభవంలోనికి మన కుటుంబాలు కూడా మార్చబడాలి. హల్లెలూయా! ప్రతి విషయంలో తీర్మానం తీసుకోవాలి. బూతులు మాట్లాడకుండా ఉండడానికి ఒక తీర్మానం, మన యొక్క ప్రవర్తన నడవడిక
కనిపెడుతూ వాక్యంతో సరిపోల్చుకుంటూ ఈ సంవత్సరంలో అవును నేను ఈ వాక్యంలో ఎక్కడ తప్పిపోయానో, దేవుని యొక్క ఆజ్ఞల్లో ఎక్కడ తప్పిపోయానో, దేవుని యొక్క మార్గంలో నుంచి ఎక్కడ నేను పక్కకు తొలగిపోయానో అటువంటివి లేకుండా నేను దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ సంవత్సరం అంతా కూడా నేను నా కుటుంబం నడవాలి. ఒక తీర్మానం మనం తీసుకోగలగాలి. చాలాసార్లు తీర్మానం తీసుకోక మన యొక్క ఆత్మీయ స్థాయిలో మరి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయేటువంటి అనుభవంలోనికి చాలామంది వెళ్ళిపోతున్నారు. తీర్మానం నీ యొక్క తీర్మానాన్ని బట్టి ఎవరు మహిమ పొందుతారంటే దేవుడు మహిమ పొందుతాడు. హల్లెలూయా. మనం చేసేటువంటి తీర్మానాన్ని బట్టి దేవుడు మహిమ పొందుతాడు. ఎంతమంది ఈరోజు తీర్మానం తీసుకుంటున్నారు? టీవీలు మనం చూడకూడదు, సినిమాలు చూడకూడదు, వ్యర్థమైనవి బయట చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు అటు పక్క మనం వెళ్తున్నప్పుడు మరి అనుకోనిటువంటి ఆ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నీ కంటి చూపు ఎలా ఉంటుంది అక్కడ వెళ్ళినప్పుడు? చాలామంది మేము అక్కడికి వెళ్ళట్లేదు కదండి, మా వీధిలో ఏదో జరుగుతూ వెళ్తుంటే నేను చూస్తున్నాను అనుకుంటూ ఉంటారు. గమనించండి, ఆ సమయంలో తలుపులు వేసేయండి. చూడకూడదు. దాని ప్రభావం మన బిడ్డల మీద, మన కుటుంబం మీద పడుతుంది. గమనించండి, మన యొక్క బిడ్డల్ని మనము ఒక మాదిరి మనం చూపించకపోతే మన బిడ్డలు కూడా రేపు వారి భవిష్యత్తు మీద చాలా ప్రభావం పడుతుంది. కుటుంబారాధన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక తీర్మానం, నేను అంతా కుటుంబంగా ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతామో కుటుంబంలో, మరి తల్లిదండ్రులుగా మనం ప్రారంభించినప్పుడు బిడ్డలు కూడా ఏం చేస్తారండి? వారు కూడా చక్కగా ఏకీభవిస్తారు, చక్కగా ప్రార్థన చేయడం నేర్చుకుంటారు, చక్కగా దేవుణ్ణి ఆరాధన చేయడం నేర్చుకుంటారు, వాక్యం చదవడం నేర్చుకుంటారు. వారిలో కూడా ఆసక్తి మనం పుట్టించిన వారం అవుతాం. ఈరోజు కుటుంబాలని మనం ఎలా నడిపించుకుంటున్నాం? దాని కొరకైనటువంటి ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఇక్కడ యెహోషువ తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, నేను నా కుటుంబము దేవుణ్ణి సేవిస్తాం. మరి ఈరోజు నీ కుటుంబంగా నువ్వు దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకుంటున్నావా? నేను చక్కగా ప్రార్థన చేయాలి, చక్కగా ఆరాధన చేయాలి, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించగలగాలి, దైవజనులకు నేను సహకారంగా ఉండాలి, సంఘంలో మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కొరకు మరి సేవకులతో కలిసి నేను కూడా ప్రార్థన చేయాలి. ఇటువంటి తీర్మానాలు మన జీవితంలో మనం తీసుకోవాలి. ఎందుచేతనంటే సంఘంలో సంఘ క్షేమం కొరకు సేవకునితో పాటు మనం కూడా ఏం చేయాలండి? సహకరించాలి. వారు ఎంతో కష్టంతో, ఆ పరిచర్యతో, ఎంతో భారంతో ఈ పరిచర్య జరిగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీకు తెలుసో లేదో తెలియదు కానీ మరి దైవజనులు పడుతున్నటువంటి మరి ఆ యొక్క వేదన, వారి భారం చూస్తుంటే కంటి